నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, డ్రీడమ్ మలయాళ సినిమా గురించి ఈ రివ్యూ. ఈ సినిమాకు ఒక ట్యాగ్ లైన్ ఉంది, ప్రొటెక్ట్, సర్వ్, సర్వైవ్. పాత రోజుల్లో పాట ఉంది, అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా పడిందిరో బుల్ బుల్ పిట్ట, ఇలా సాగుతుంది ఆ పాట. జీవితం అనేది అనుకోని ఊహించని మలుపుల ప్రయాణం అని ఆ పాట రాసిన కవి చెప్పే ప్రయత్నం చేశాడు. మామూలుగా ఇది ప్రతి ఒక్కరికి వర్తించిన, మరీ ముఖ్యంగా పోలీస్ వృత్తిలో ఉన్న వారికి బాగా సరిపోతుంది ఈ తత్వం. ఈ నేపథ్యాన వచ్చిన మలయాళ సినిమానే డ్రీడమ్. జాన్ దేవేసియా జంటగా రాసుకున్న ఈ కథను దర్శకులు మార్టిన్ జోసెఫ్ తెరకెక్కించారు. వర్ధమాన మలయాళ నటులు షానే నిగమ్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించగా, అభిరామ్ రాధాకృష్ణన్, కృష్ణప్రభ వంటి వారు తదితర పాత్రల్లో జీవించారు. మామూలుగా మలయాళ కథల్లో గ్రిప్పింగ్ ఎలిమెంట్ థ్రిల్లర్సే. అవడానికి ఇదో సింపుల్ స్టోరీ అయినా స్క్రీన్ ప్లే నడిచే విధానం మాత్రం ఈ సినిమాకే హైలైట్గా నిలిచి ప్రేక్షకుడిని కుర్చీ నుండి కదలనీయకుండా చేస్తుంది. అంతలా ఏముందో ఈ కథలో ఒకసారి చూద్దామా? విజయ్ రాధాకృష్ణన్ అనే అతనికి కేరళలోని ఓ మారుమూల ప్రాంతాల్లో సబ్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ వస్తుంది. ఆ ఊరు ఎలా ఉంటుందంటే, చిన్న ఊరు, చింతలేని ఊరు చందాన దాని చరిత్రలో చిన్నపాటి నేరం కూడా జరగని ప్రాంతం అది. అందుకే అక్కడ ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా ఫిల్ చేయదు ప్రభుత్వం. ఇంకేముంది, మన కథానాయకుడు విజయ్ ఎగిరి గంతేసి ఏ తప్పు జరగని ఆ ప్రాంతానికి ప్రశాంతంగా చేరుకుంటాడు. కానీ విజయ్ అడుగు పడిందో లేదో కానీ ఆ ఊళ్ళోని తోటలో మొదటిసారిగా ఓ మానవ అవశేషాలు బయటపడతాయి. దాంతో ఆ ఊరి వాళ్ళతో పాటు విజయ్ కూడా అవాక్కవుతాడు. ఉసూరుమంటూ ఆ కేసు విచారణ ప్రారంభిస్తాడు. ఇంతలో మరో శవం ఊరి బయట ఉన్న వారధి దగ్గర బయటపడడం, ఊళ్ళోని ఓ వ్యక్తి కనిపించకుండా పోవడం, ఇలా వెంటనే జరిగే ఘటనలు విజయ్ని కలవరపరుస్తాయి. చిన్నపాటి దొంగతనం కూడా ఎరగని ఆ ఊరు ఈ వరుస ఘటనలతో వార్తల్లోకి ఎక్కుతుంది. ఆ కేసుల ఛేదనలో అనూహ్యమైన మలుపులు ప్రేక్షకులను పులకరిస్తాయి. మరి విజయ్ ఆ కేసులు ఛేదిస్తాడా లేదా అన్నది మాత్రం హాట్స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న డ్రీడమ్ సినిమాలోనే చూడాలి. అవడానికి ఇది మలయాళ మాతృకైనా తెలుగు భాషలో కూడా లభ్యమవుతుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ఎవ్వరి ఊహకందని విధంగా ఉంటుంది. హాట్స్టార్ వేదికగా లభ్యమవుతున్న ఈ సినిమాని మస్ట్ వాచ్ ఫర్ ద వీకెండ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.